హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హ్మ్. ఏం లేదు. ఇవాళ ఉన్న కరెంట్ సిచ్యుయేషన్‌లో ఎవరైనా ఏదైనా చిన్న మాటలు అన్నా కూడా చాలా ఆహ్, మెంటల్‌గా దగ్గరికి తీసుకొని ఫిజికల్‌గా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వటం ఇదన్నీ ఎక్కువ చేస్తున్నారు. దాని గురించి కొంచెం మాట్లాడుకుంటాం. మీరు అవతలాల గురించి ఆలోచించడానికి మీ లైఫ్‌లో మీరు ఎందుకు టైం ఇస్తున్నారు? ఫస్ట్ క్వెషన్. మిమ్మల్ని మీరు బిజీగా ఉన్నప్పుడు అలాంటి విషయాలు మాట్లాడటానికి, వినటానికి మీ దగ్గర లేదు. థర్డ్, అవతల అనేవాడు మీ అంత స్ట్రాంగ్‌గా లేదు కాబట్టి ఇంకోటితో అన్నాడు. నిజంగా స్ట్రాంగ్‌గా ఉన్నవాడు ఇంకోళ్ళతో ఎందుకని అంటాడు? అంత ధైర్యం ఉన్నవాడు మీతోనే వచ్చి మీతోనే మాట్లాడాలి కదా! మీతో మాట్లాడలేనంత వరకు మీ పవరు వాడికంటే ఎక్కువ కదా! సో, మనం పవర్‌ఫుల్‌గా ఉన్నప్పుడు పవర్‌లెస్ పీపుల్ గురించి మీరు థింక్ చేయటం ఏంటి? వేస్ట్ ఆఫ్ టైం కదా! హ్మ్. మనకు ఏ విషయం ఎక్కువ హార్ట్‌కి తీసుకోవాలి, ఏ విషయం ఎక్కువ మైండ్‌కి తీసుకోవాలో క్లారిటీ ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, మనకెందుకు ఇలా జరుగుతుందని ఒక్క నిమిషం ఆలోచించండి. ఫైనాన్షియల్‌గా అప్‌లో ఉన్నవాడు, డౌన్‌లో ఉన్నవాడి గురించి మాట్లాడతాడు. డౌన్‌లో ఉన్నవాడు, అప్‌లో ఉన్నవాడిని గురించి మాట్లాడటానికి భయపడతాడు కదా! మీరు ఫేస్ చేస్తుంటారు కదా! డబ్బులు ఉన్నవాళ్ళు, పొజిషన్ ఉన్నవాళ్ళు, పొజిషన్ లేని వాళ్ళ గురించి డిక్టేట్ చేస్తుంటారు. అట్లాగే పొజిషన్ లేనివాడు, డబ్బులు లేనివాడు, డబ్బులు ఉన్నవాడిని ఏ ఒక్క మాట అనటానికి భయపడుతుంటాడు. ఎందుకంటే దే ఆర్ మెంటలీ స్ట్రాంగ్, ఫైనాన్షియలీ స్ట్రాంగ్ కాబట్టి వీళ్ళని ఎట్టగొట్ట తొక్కేయాలని అనుకుంటారు. ఈ లాజిక్ అని మీ లైఫ్లో మీరు అప్లై చేయండి. మీరు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మిమ్మల్ని వీక్గా ఉన్నవాడు ఎందుకు మాట్లాడతాడు? వీక్గా ఉన్నవాడు మీతో వచ్చి మాట్లాడేంత దమ్ము ధైర్యం లేదు కదా! సో వాళ్ళ గురించి మనం ఆలోచించుకోవటం ఏంటండి? సో వేస్ట్ ఆఫ్ టైం. నా పాయింట్లో నేను ఆఫ్టర్ 40స్లో రియలైజేషన్ అయ్యానండి. నాకు కూడా 40s రీచ్ అయ్యేదాకా ప్రతి వాళ్ళు ఏదైనా అన్నా ఎక్కువ ఎమోషనల్గా అయిపోవటం, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమైంది 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 అని చాలా కించుకుని స్లీప్లెస్ నైట్స్ అని చాలా ఉండేది. వన్స్ ఒక్కసారి ఈ రియలైజేషన్ వచ్చిన తర్వాత ఎవ్వరు ఏమనుకున్నా ఏంటి, ఇది నా లైఫ్, ఇట్స్ మై లైఫ్. ఇక్కడ నేనే కదా డిసిషన్ తీసుకోవాల్సింది. నా డిసిషన్కి నేనే కదా రెస్పాన్సిబిలిటీ. అలా ఉన్నప్పుడు ఎవరో ఒకరికి వచ్చి ఇచ్చిన ఉచిత సలహాలని నాకు అప్లై అవుతుందని ఎట్లా? వాళ్ళ ఎక్స్పీరియన్స్లో వాళ్ళ లైఫ్లో వాళ్ళకి అది యాక్సెప్ట్ అయింది. నా లైఫ్లో వాళ్ళు వచ్చి ఎగ్జామ్ రాయలేరు కదా! ఎగ్జామ్స్కి ఎంత చదివించడం ఏదైనా కుదురుతుందా? రాయటం కాదు. నా పెన్ను నా పేపర్ చేతిలోనే ఉంది. సో నేను ఏం రైట్ చేయాలో నాకు ఒక క్లారిటీ ఉండాలి. ఏ క్వశ్చన్ నాకు వస్తుంది, నేను ఒకసారి చదువుకొని 1, 10 సారి ఆలోచించుకుని ఆన్సర్ రాస్తేనే కదా నా లైఫ్లో నాకు మార్కులు వచ్చేది. ఏమంటారు? లేదా? సో ఎవ్వరూ సలహాలు తీసుకోవద్దు. సలహాలు ఇచ్చినా కూడా తీసుకోవాల్సిన అవసరం వచ్చినా కూడా వాడు మీకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యి ఉండాలి. మీరు చచ్చిపోవంటే చచ్చిపోవడానికి రెడీగా ఉన్న వాళ్ళతో మీరు అలా వండుకోండి. అంతే తప్ప ప్రతి వాళ్ళు ఇచ్చిన సమరం గారు లాంటి సారీ అంటే సలహాలు ఇచ్చిన సమరం గారులు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి మన లైఫ్లో అప్లై చేసుకుని వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు, ఇలా చేస్తే పోయి ఉండదు, అలా చేస్తే ఎవ్వరి మాట వినక్కర్లేదండి. ఎవడు ఇక్కడ రైట్ కాదు. వాడు పాయింట్లో ఒక్క విషయంలో వాడి డిసిషన్ వాడికి రాంగ్ అయి ఉండవచ్చు. అలా ఉన్నప్పుడు మనకి ఎందుకు అంటే తీసుకొని మీ జడ్జిమెంట్ చేయండి. అది మనకు వర్త్ ఇట్ అవుతుందా లేదా, ఇట్స్ అప్ టు యూ కదా! అంతేకాని వాళ్ళు చెప్పేదన్నీ మీరు నడిపించుకోవాల్సిన అవసరం ఏముంది? లేదు, ఉండకూడదు కూడా. ఎందుకంటే మీ లైఫ్లో మీరే కదా కింగ్ మేకర్, రూల్ మేకర్ కూడా. మీ రూల్స్ని మీరే చేసుకోండి. అవతల వాళ్ళకి ఎందుకు ఇస్తారు? ఇవ్వవద్దండి. సేవింగ్స్, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండండి. రూ. 5 రూ. 10 ఏదైతే ఉంది మీకు మీ ఖర్చులకు మీరు భరించగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు అవతల వాళ్ళ నుంచి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కదా! వెయిట్ చేస్తున్నప్పుడు కదా డిసప్పాయింట్మెంట్ వస్తుంది. వెయిట్ చేయకుండా మీరు మిమ్మల్ని స్టేబుల్గా ఉంచుకుంటే ఎందుకు డిసప్పాయింట్మెంట్ వస్తుంది? ఖాళీగా ఉండటం ఎందుకు? ఏ విషయంలో ఖాళీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది? నేర్చుకోండి, చదువుకోండి, ఏదో ఒకటి చేసుకోండి, ఇంట్లో క్రియేటివ్గా చేయండి, బయటికి వెళ్ళండి, నలుగురితో మాట్లాడండి. మాట్లాడే ప్రాసెస్లో మీరు తెలుసుకోండి. అంతేకాని మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోవద్దు. మాట్లాడుకోవటం కాదు, మీరు ఇన్ఫర్మేషన్ గేదర్ చేసుకోవడానికి అవుతుంది తప్ప మీ ఇన్ఫర్మేషన్ అంతా ఇంకోళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా! అలా ఇవ్వవద్దు. ఇవ్వకుండా స్ట్రైట్గా ఉండండి. ఎవరైనా ఏదైనా అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేయండి. అది మీకు ఎంతవరకు మీ లైఫ్లో వాళ్ళకు పనికి వస్తారో చూడండి. అంతేకాని అన్నీ మీరు బాధపడతా కూర్చుంటే మన లైఫ్ని మనం ఎప్పుడు ఎంజాయ్ చేయలేమండి. మా మావయ్య ఎప్పుడు అంటారు, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటారు. అంటే మన దగ్గర ఉన్న బ్లెస్సింగ్స్ అని కౌంట్ చేసుకోండి. నెగటివ్స్ ఎంత ఉంటుంది? 30% ఉంటుందా?
30%ని మన పాజిటివ్ సైడ్ ఆలోచించడానికి ట్రై చేద్దామండి. మీరు గాడిద స్టోరీ విన్నారు కదా. ఒక తండ్రి కొడుకులు గాడిదని వేసుకొని చాలా దూరం ట్రావెల్ చేస్తుంటారు. కొడుకుని ఎక్కించుకుని తండ్రి నడిపితే అంటే ముసలివాడిని నడుస్తూ వస్తున్నాడు, కొడుకు ఏముంది చిన్నాడే కదా దిగవచ్చు కదా అని అంటాడు. పోనీ తండ్రి ఎక్కేసి కొడుకుని నడిపేసి వస్తే పెద్దవాడు వెళ్ళి దొనబోతులా కూర్చున్నాడు, చిన్న పసిపిల్లవాడని నడిపిస్తున్నాడు, వీడికి ఏదైనా బరువు ఉందంట. పోనీ ఎదరు ఎక్కి కూర్చోవాలని అనుకుంటా ఈ గాడిద ఎంత బరువు మోస్తుంది, గాడిద గురించి ఆలోచించాడు అంటారు. పోనీ ఎదరు ఎందుకులే కానీ దిగి నడిచి వచ్చి గాడిదనంటే అసలు ఏదైనా సెన్స్ ఉందా? గాడిద ఉన్నప్పుడు కొడుకుని వీళ్ళిద్దరు నడుచుకుని రావటం ఏంటి, గాడిద ఉండటానికి బరువు అయ్యేటికి. అలా అనేవాళ్ళు రకరకాలకి ఏదైనా అంటారండి. తీసుకోవడం కదా మీ పాయింట్, మీ నెససరీ. అట్లా ఎవరికూ స్పేస్ ఇవ్వవద్దండి. ఫైనాన్షియల్గా వెల్బీయింగ్గా ఉండండి. ఫిజికల్ వెల్బీయింగ్, మెంటల్ వెల్బీయింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫిజికల్గా మీకోసం రోజు 1 గంట కేటాయించండి. దానిలో మీ సెల్ఫ్ టైం అండి, సెల్ఫ్ కేర్. ఏదో మన బ్యూటీ పార్లర్ వెళ్ళి ఏదో ఒకటి చేసుకుని మనకు అందం వస్తుందని కాదండి. మెంటల్గా మనం ఏం థింక్ చేసినామో అదే మన బ్యూటీ. బీయింగ్ ఫిట్ ఈస్ అవర్ బ్యూటీ అండి. ఫిట్గా లేకుండా మీరు ఎంత మేకప్ చేసుకుంటే ఏముంటుందండి చెప్పండి? ఫిట్నెస్ ఏని కదండి. ఫిట్గా ఉండి ఏదో ఒకటి ర్యాంపాక్ చేయమని నా ఉద్దేశం కాదండి. మీకంటే మీ ఏజ్ కంటే ఒక 5 years మీరు యంగ్గా ఉన్నట్టు ఫీల్ అవ్వండి. అలా ఉన్నప్పుడు కాంపిటీషన్ ఇవ్వటానికి ఫిజికల్గా కూడా మీరు రెడీగా ఉంటారు. మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నాం, ఫిజికల్గా కొంతమంది రెడీ అవ్వలేరండి. ఫిజికల్గా కూడా రెడీ అవ్వటం కాదు, యాజ్ ఏ ఉమెన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో కంపల్సరీ ఏదో ఒకటి వర్కౌట్ చేసుకోండి. వాకింగ్ అవని, స్ట్రెచ్చింగ్ అవని, రకరకాలు అవని. టైం అందరికీ ఉన్నది 24 hours కదండి, ఎందుకు లేక